వెల్కమ్ టు తొలి వెలుగు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఆధారాలు లభించకుండా కొందరు నేతలు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. తమ పాత ఫోన్ను పక్కన పెట్టేసి కొత్త ఫోన్లు వాడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక పక్కా ప్లాన్ ప్రకారమే పాత మొబైల్స్ని పనికి రాకుండా చేస్తున్నారంటూ ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పాత ఫోన్ను తమకు అప్పగించాలంటూ నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్యాంపింగ్ ఆధారాలు లభించకుండా కొందరు నేతలు కన్నింగ్ ప్లాన్లు వేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహాలో ఫోన్లను మాయం చేస్తున్నట్లుగా సమాచారం. సిట్ విచారణకు హాజరైన సమయంలో పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. విచారణ సమయంలో తాము వినియోగించిన ఫోన్లు పోయాయని, నీళ్లలో పడి పనికి రాకుండా పోయాయంటూ సమాధానాలు ఇస్తున్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా సిట్ అధికారులకు ఇలాంటి సమాధానాలే చెప్పినట్టు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు సమయం తీసుకొని ఫోన్స్ మాయం చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత మొబైల్ డివైస్తో మళ్లీ విచారణకు వారం రోజుల్లోగా హాజరు కావాలంటూ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ అడిషనల్ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కాల్ డేటా, వాట్సాప్ రిట్రీవ్ డేటా ఆధారంగా సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ నెల 8న చిరుమర్తి లింగయ్యకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఈ నెల 14న విచారణకు హాజరు కావడంతో పోలీసులు ప్రశ్నించారు. అసెంబ్లీ ఎలక్షన్స్, ఉప ఎన్నికల సమయంలో లింగయ్య కాల్ డేటా ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మొబైల్ నుంచి సేకరించేందుకు ప్రయత్నించారు. అయితే ట్యాంపింగ్ జరిగిన సమయంలో వినియోగించిన ఫోన్ కాకుండా మరొక ఫోన్ను లింగయ్య తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. గతంలో వినియోగించిన ఫోన్ గురించి ఆరా తీశారు పోలీసులు. నోటీసులో అందిన తర్వాత తన సిమ్ కార్డును మరో ఫోన్లో వేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక నోటీసులు అందిన వెంటనే చిరుమర్తి లింగయ్య తన ఫోన్ చేంజ్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సిమ్ కార్డు మరో మొబైల్లో వేసుకుని విచారణకు వచ్చినట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఆయన వద్ద ఉన్న ఫోను, ఇక ట్యాంపింగ్ సమయంలో వినియోగించిన ఫోన్ గురించి ఆరా తీశారు అధికారులు. దీంతో తన పాత ఫోన్ పాడైందని, మరో ఫోన్ కొనుగోలు చేసి వాడుతున్నానంటూ లింగయ్య చెప్పినట్లు సమాచారము. పక్కా పథకం ప్రకారమే లింగయ్య తన ఫోన్లను మార్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత ఫోన్తో విచారణకు హాజరు కావాలంటూ మళ్లీ నోటీసులు జారీ చేశారు. మరోవైపు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం తన ఫోన్ డివైజ్ను పోలీసులకు అప్పగించినట్టుగా తెలిసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.